ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. స్నానం అనేది మనం అందరం చేస్తాం, కానీ అసలు ఈ స్నానాన్ని ఎలా చేస్తే తాజాగా ఉంటాం ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఆయుర్వేదం స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది. అంటే శ్రమను తగ్గించే వాటిలో స్నానం అనేది ది బెస్ట్ అని. మరి ఇలాంటి ఈ స్నానాన్ని మన అందం కోసం, ఆరోగ్యం కోసం ఎలా చేయాలి ఇది తెలుసుకుందాం. అలసిన చర్మానికి రిలీఫ్ని ఇస్తుంది స్నానం అనేది, తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది స్నానం అనేది. అయితే ఈ స్నానం అనేది ఏదో మామూలుగా చేయకుండా కొన్ని సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను వాడారనుకోండి, అప్పుడు చక్కటి ఫలితం కనిపిస్తుంది. వీటిని ఉపయోగిస్తే చెమట దూరం అవుతుంది, అలాగే అలసట దూరం అవుతుంది, అడిగి మించి తిరిగి మీరు ఉత్సాహంగా మారతారు. మరి ఈ పద్ధతులు తెలుసుకుందాం. ముందు మీకు చెప్పాల్సింది కీరా దోస గుజ్జు గురించి. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోగలిగేవే. కీరా దోస పెద్దది ఒకటి సిద్ధం చేసుకోండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ 2 కప్పులు సిద్ధం చేసుకోండి. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ తోటి తయారవుతుంది. దీన్ని మలబద్ధకం మామూలుగా వాడుతూ ఉంటారు, సురక్షితమైనది. అలాగే పెప్పర్మెంట్ టీ బ్యాగ్స్ ఒక 5 సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఉపయోగిస్తూ ఈ ప్రక్రియ ఎలా చేయాలి ఇది తెలుసుకుందాం. ముందు కీరా దోస, దీన్ని పైన ఉంటుంది కదా ఆ తొక్కంతా కూడా చెక్కేసేసేయండి. లోపల కండ భాగాన్ని ముక్కల కింద కోసుకోండి. వీటిని మిక్సీలో వేయండి, మెత్తటి పేస్ట్లా చేసుకోండి. దీన్ని ఒక మెత్తటి గుడ్డలో వేసేసి దాన్ని బాగా పిండండి. దాని నుంచి రసం వస్తుంది. ఆ రసాన్ని మీరు స్నానానికి సిద్ధం చేసుకుంటారే ఆ బకెట్ నీళ్లు, ఆ బకెట్ నీళ్ళకి కలపండి. కలిపి తర్వాత ఒక మగ్గు నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల ఎప్సమ్ సాల్ట్, అలాగే పెప్పర్మెంట్ టీ బ్యాగ్స్ ఇవేయండి. బాగా మరిగించండి. అలాగే నీటి స్థాయి సగం వరకు మరగాలి. అంటే సగం నీళ్ళు ఆవిరవ్వాలి, సగం నీళ్లు ఉండాలి. అంతవరకు మరిగించి ఆ నీళ్ళను కూడా ఇప్పుడు మీరు సిద్ధం చేసుకున్న ఆ బకెట్ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ బకెట్ నీళ్ళకి కలపండి. వీటన్నిటిని బాగా కలిపేసేసి ఆ నీళ్ళతో స్నానం చేయండి. అంతే, ఒక అద్భుతం జరిగినట్టుగా, ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా అలసిన చర్మం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. అవి మీకు ఫ్రెష్గా మారుతుంది. అంటే మీలో దీంతో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. స్నానానికి ముందు ఒక రకంగా ఉంటారు, ఇలాగే మీరు స్నానం చేస్తే మరో రకంగా మారిపోతారు. అంటే 1000 ఏనుగుల బలం అంటారే అలా అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఆసక్తి ఉంటే అప్పుడు దీనికి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు స్పా ట్రీట్మెంట్ లాగా అవుతుంది మీకు. దీంతో ఇక స్కిన్ చాలా చక్కగా పరిమళభరితంగా ఉంటుంది. ఇక ఇలాంటిదే మరొక స్నాన ప్రక్రియ ఉంది. యాపిల్ సిడర్ వెనిగర్ తోటి ఈ స్నాన ప్రక్రియను మీరు చేయొచ్చు. స్నానం చేసే నీళ్ళల్లో ఒక 2 కప్పుల యాపిల్ సిడర్ వెనిగర్ కలపండి. బాత్ టబ్లో స్నానం చేస్తున్నారనుకోండి, ఆ నీళ్ళల్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరం మునిగి ఉంచేలా చేయండి. సూర్యరశ్మితో కమిలిపోయినటువంటి చర్మం తిరిగి దీంతో ఫ్రెష్గా మారుతుంది. అలాగే యాపిల్ సిడర్ వెనిగరు దీన్ని వాడినప్పుడు ఏం జరుగుతుందంటే చర్మం పై పొరలో పెరిగిపోయిన మలినాలు తొలగిపోతాయి, మృతకణాలు తొలగిపోతాయి, తిరిగి మీ స్కిన్ ఎక్సలెంట్గా ప్రకాశవంతంగా మారుతుంది. ఇలాంటిదే మరొక చక్కటి స్నాన ప్రక్రియ ఉంది. నిమ్మరసం, రోజు వాటర్ ఇలాంటి ద్రవ్యాలను ఉపయోగించి చేసుకునేటటువంటి స్నానం ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మరసం ఒక 1/2 కప్పు, అలాగే రోజు వాటర్ 5 చెంచాలు ఇలా సిద్ధం చేసుకోండి. స్నానం చేసే నీళ్ళల్లో ఈ రెండింటిని వేసి బాగా కలపండి. ఆ నీళ్లతోటి స్నానం చేయండి. దీంతో చర్మం శుభ్రం అవుతుంది. అంతేకాదు తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది. ఎందుకంటే నిమ్మరసం చెమటకి చెక్ పెడుతుంది, అంటే చెమటను తగ్గిస్తుంది, జిడ్డుతనాన్ని తగ్గిస్తుంది. ఇక రోజు వాటర్ ఎందుకు కలిపాం అంటే ఎక్కువ టైం మీరు ఫ్రెష్గా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాంటిదే మరొక స్నాన ప్రక్రియ తేనె, వెనిగర్ వీటితో చేసుకునేటటువంటి ఈ స్నానం. దీనికి మీకు కావాల్సింది వెనిగర్ 1 కప్పు, అలాగే తేనె 1 చెంచా. ఇప్పుడు పద్ధతి తెలుసుకుందాం. ఒక బకెట్ నీళ్ళల్లో 1 కప్పు వెనిగర్, చెంచా తేనె వేయండి. బాగా కలపండి. ఆ నీళ్ళతో స్నానం చేయండి. దీంతో వేడి వల్ల అలసినటువంటి చర్మానికి మీకు సాంత్వన వస్తుంది. అలాగే చికాకు కూడా దీంతో తగ్గుతుంది. సూర్యరశ్మి కారణంగా కమిలినటువంటి చర్మం తిరిగి సాధారణ స్థితికి వస్తుంది దీంతో. అలాగే మృదుగా శుతిమెత్తగా మారుతుంది. ఇలాంటిది మరొక స్నాన ప్రక్రియ పాలు,
తేనెను ఉపయోగించి చేసుకునేటటువంటి సౌందర్య చికిత్స ఇది. 1 కప్పులో పచ్చిపాలు అలాగే తేనె సమపాలలో తీసుకోండి. అంటే పచ్చిపాలు 1 అరకప్పు అయితే తేనె 1 అరకప్పు. ఇలా తీసుకొని బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని స్నానం చేసి నీళ్ళకి కలుపుకోండి. కావాలనుకుంటే కొన్ని తాజా గులాబీ రేకులను కూడా ఈ నీటికి మీరు యాడ్ చేయొచ్చు. ఈ నీటితో స్నానం చేస్తే చర్మం తిరిగి తాజాగా మారుతుంది, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాలల్లో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ చర్మం పైన ఉండేటువంటి మృత కణాలని తొలగించేస్తుంది. తేనెమో చర్మానికి సహజసిద్ధంగా తేమను అందిస్తుంది. దీంతో ఓవరాల్గా స్కిన్ చాలా స్మూత్గా మారుతుంది. ఇక ఇలాంటిదే సముద్రపు ఉప్పు, బేకింగ్ సోడా అంటే వంట సోడాతో కూడా ఒక చక్కటి స్నాన ప్రక్రియ ఉంది. సముద్రపు అంటే సీ సాల్ట్, మామూలు మీరు ప్యాకెట్లో కొనేది కాదు, మామూలుగా కళ్ళుప్పు అంటారే అది. సీ సాల్ట్, బేకింగ్ సోడా కొద్దిగా తీసుకోండి. స్నానం చేసేటటువంటి నీళ్ళకి బాగా కలపండి. ఆ నీటితో స్నానం చేయండి. దీంతో చర్మం తిరిగి ఎనర్జెటిక్గా మారుతుంది. ఇందులో ఉపయోగించినటువంటి ఉప్పు చర్మ పై పొరలో ఉండేటువంటి జిడ్డును తీసేస్తుంది. బేకింగ్ సోడానేమో ఒక ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది, చర్మాన్ని ఫ్రెష్గా ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు 5-6 బ్లాక్ గ్రీన్ టీ బ్యాగ్స్, వీటిని తీసుకొని 1 లీటర్ నీళ్ళలో వేయండి. ఆ లీటర్ నీళ్ళు 1/2 లీటర్ అవ్వాలి, అంతవరకు మరిగించండి. ఆ మిశ్రమాన్ని కూడా స్నానం చేసే నీళ్ళకి కలిపి మీరు స్నానం చేస్తే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇంకా రోజ్ ఆయిల్, ఓట్స్, రకరకాల ఎసెన్షియల్ ఆయిల్స్, బాత్ సాల్ట్స్ ఇలాంటివి ఉపయోగించి కూడా ఎండ వల్ల అలసినటువంటి చర్మానికి తిరిగి తాజాదనాన్ని మీరు తెచ్చుకోవచ్చు, ఉత్సాహంగా మారచ్చు. ఇది కాబట్టి స్నానం అనేది ఏదో రొటీన్గా కాకుండా కొద్దిగా ఇలా వెరైటీగా డిఫరెంట్గా మీరు చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది. స్నానం చేయాలన్న ఉత్సాహం వస్తుంది. స్నానం చేసిన తర్వాత ఇంకా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.